విశాఖపట్నం 2025 జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి వేదిక కానుంది. ఈ మహత్తర కార్యక్రమంలో ఏకకాలంలో 2 లక్షల మందికి పైగా భారీ యోగా ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ అపురూప సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యోగా ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి చేరాలన్న లక్ష్యంతో యోగాంధ్ర 2025 పేరుతో 30 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. మే 21 నుండి జూన్ 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా కనీసం 2 కోట్ల మంది ప్రజలు యోగాలో పాల్గొనేలా అవగాహన కల్పిస్తూ శిక్షణా కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోంది. 10 లక్షల మందికి పైగా యోగా సర్టిఫికేట్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. మన ఆరోగ్యం కోసం, మన కుటుంబం కోసం, మన రాష్ట్రం కోసం యోగాంధ్ర 2025 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా అమరావతిలోని రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో శాసనసభ ఉద్యోగులకు యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు విచ్చేశారు. ఆయుష్ శాఖ నుంచి వచ్చిన వైద్యాధికారులు డాక్టర్ రామానందం, డాక్టర్ రత్న ప్రియదర్శిని శాసనసభ యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కె రఘురామకృష్ణరాజు, ఆయుష్ డైరెక్టర్ కె దినేష్ కుమార్, శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర, ఉపకార్యదర్శులు కె రాజ్ కుమార్, వనితారాణి, అసిస్టెంట్ సెక్రటరీ ఆర్ శ్రీనివాసరావు తదితరులతో పాటు శాసన ఉద్యోగులు ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు.
సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవాళి యావత్తు ఆరోగ్యంగా సుఖశాంతులతో జీవనం సాగించాలనే సత్సంకల్పంతో భారతీయ ఋషులు ప్రపంచానికి అందజేసిన సనాతన కార్యక్రమం యోగా అన్నారు. ఈ యోగా కార్యక్రమంలో మీరందరూ పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని సంక్షేమం చూసిన ఈ యోగా ఆంధ్ర 2025 పెళ్లి కాకుండా ఉన్న కుర్రవాళ్ళకి టెన్షనే, ముసలి వాళ్ళకి టెన్షనే. అటువంటి ప్రపంచంలో మనం వెళ్తున్నాం. అందుకే ఈ యోగా అన్నది సనాతన కాలం నుంచి ఉన్నదే, ఇది కొత్త ఏం కాదు. యోగా అన్నది పూర్వీకుల నుంచి ఉన్నదే, మర్చిపోయాం. పంచనామ క్షేత్రమైన కాకినాడ జిల్లా సామర్లకోట శ్రీ కుమారరామ భీమేశ్వర ఆలయంలో ఆయుష్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, పెద్దాపురం శాసన సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప, ఆయుష్ జిల్లా అధికారి ఆలీ తదితరులు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 8.9 లక్షల మంది యోగాంధ్రలో భాగస్వాములు అయ్యేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. Total 2 crores people will be participating on the International Yoga Day. దానితో పాటు మనము వేరే డిస్ట్రిక్ట్స్లో కూడా సెపరేట్ టార్గెట్ ఇచ్చాము. సిమిలర్గా కాకినాడ డిస్ట్రిక్ట్లో మనము 8.9 lakh టోటల్ టార్గెట్ పెట్టిన టైంలో ఇప్పటిదాకా మనము 8.3 lakh సిటిజన్స్కి ఆల్రెడీ పార్టిసిపేషన్ గురించి వాళ్ళకి అవగాహన తీసి కన్సెంట్ తీసుకున్నాము. ఇప్పుడు కూడా కరెంట్లీ సిటిజన్ ఫేజ్ వైజ్ మనము అందరికీ ట్రైనింగ్ ఇస్తాము. ఒకసారి డిస్ట్రిక్ట్ లెవెల్లో మాస్టర్ ట్రైనర్స్కి ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనము మండల్ లెవెల్లో కూడా వేరే ట్రైనర్స్కి ట్రైన్ చేస్తాము. అరౌండ్ 5,500 ట్రైనర్స్ హ్యావ్ నౌ ట్రైనింగ్ టు సిటిజన్స్. అది కూడా మన ఫేజ్ 1 ఈ రోజు కంప్లీట్ అవుతుంది. సో అప్రాక్సిమేట్గా 1/3 సిటిజన్స్ మనము ఈ డిస్ట్రిక్ట్లో ఈ రోజు కంప్లీట్ చేస్తాము వాళ్ళకి ట్రైనింగ్. సిమిలర్గా 2 more phases చేస్తాము. రకరకాల అదర్ కాంపిటీషన్స్ కూడా మనము ఇన్వాల్వ్ చేస్తాము. సో విలేజ్ లెవెల్పై కొన్ని యోగా కాంపిటీషన్స్ ఉన్నాయి. అక్కడ యోగా ఆసన చేస్తానికి, తర్వాత సింగింగ్, సాంగ్ రైటింగ్, తర్వాత క్విజెస్ లాగా కూడా కాంపిటీషన్స్ జరుగుతుంది. సిమిలర్గా ఇప్పుడు మండల్ లెవెల్పై కాంపిటీషన్స్ జరుగుతుంది. ఆ తర్వాత మనం డిస్ట్రిక్ట్ లెవెల్పై చేస్తాము. సో ఈ సంబంధంలో మనము ఈరోజు సామర్లకోట టెంపుల్లో కూడా ఈ యోగా చేశాము. ఇప్పుడు మనము 1,500 మెంబర్స్ పార్టిసిపేటెడ్. పెద్దాపురం శాసన సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సామర్లకోట భీమేశ్వర టెంపుల్ ఇవాళ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి చాలామంది వాలంటీర్గా చాలామంది వచ్చారు. చాలా సంతోషం. ఎందుకంటే మార్పు వచ్చింది. ఇవాళ మరి ప్రధానమంత్రి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక మార్పు తీసుకురావడం ప్రయత్నం ఉంది. అందులో వాళ్ళు పిలిచిన వెంటనే వీళ్ళందరూ వచ్చినందుకు వారందరికీ అభివృద్ధి తెలియజేస్తున్నారు. ఎందుకంటే యోగా మనకు తెలుసు, యోగా మరి ఈ విద్యార్థి దశ నుంచి కూడా యోగా అలవాటు ఉండాలి. అది ఒక క్లాసులో ఇవ్వాలి. మన గవర్నమెంట్ కూడా పాఠ్యాంశాల్లో పెట్టాలి. అది కూడా ఇప్పుడు పెడతానని చెప్పి నేను స్పీకర్ గారు పెట్టడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే అది పెడితే చిన్నతనం నుంచి కూడా యోగా అలవాటు అవుతుంది. యోగా అలవాటు అయితే క్రమశిక్షణ అవుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది, అలాగే కంప్లైంట్స్ కూడా తగ్గుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రముఖ పర్యాటక ప్రదేశం విజయనగరం జిల్లా చింతపల్లి మండలం చింతపల్లి బీచ్లో వేలాది మందితో యోగ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఇతర ఉన్నతాధికారులు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ యోగా నిత్య జీవితంలో భాగం కావాలని పిలుపునిచ్చారు. యోగా వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. జాతీయ యోగా దినోత్సవం ఈ నెల 21వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ మన రాష్ట్రంలో విశాఖపట్నంలో గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం మనం జరుపుకుంటున్నాం. దానికి సంబంధించి దాదాపుగా మన జిల్లా నుండి రేపు జూన్ 21వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారు అటెండ్ అయ్యే కార్యక్రమానికి మన జిల్లాలో ఆ రోజు దాదాపు సుమారుగా 8 లక్షల మంది యోగా కార్యక్రమంలో పాల్గొనడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వారి శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది. గ్రామ స్థాయిలో శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా మన జిల్లాలో రాష్ట్ర స్థాయి ప్రోగ్రామ్ కూడా 10వ తారీఖున మన జిల్లాలో చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి ఎస్పోర్ట్ లో మనం ఆ రోజు సుమారు ఇది ఏంటంటే మనం ఈ రోజు ఈ ఒక్క రోజు మాత్రమే ఇది కార్యక్రమంలో పాల్గొనడం కాకుండా మన జీవితంలో ఈ యోగా అనే దాన్ని ఒక భాగ్యస్వామ్యం చేసుకుంటే
ఆరోగ్యం పరంగా కానివ్వండి, మానసిక పరంగా కానివ్వండి, శారీరక పరంగా కానివ్వండి, అన్ని విధాలు కూడా ఇది మనకు దోహదపడుతున్న ఉద్దేశంతో దీన్ని ప్రజలందరికీ అలవాటు చేసి వారి శారీరక మానసిక పరిస్థితిని పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేసిన ఏర్పాటు ఇది ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ యోగా విశిష్టతను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి అధికారులు స్వయంగా యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటున్నారని బాపట్ల జిల్లా కలెక్టర్ జేవి మురళి తెలిపారు. జిల్లాలోని సూర్యలంక రోడ్డు నగరవనంలో సామూహిక యోగా కార్యక్రమంలో అధికారులు ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగా ప్రపంచానికి భారత్ అందించిన వరమని అన్నారు. దీనికి రూపాంతరం చేశారు, రూపకల్పన చేశారు. మరి దైనందిన జీవితంలో మానవులందరూ కూడా దీన్ని సాధన చేస్తే వాళ్ళ శరీరం ఆరోగ్యంగా, వాళ్ళ మానసిక స్థితి సమతుల్యతతో అత్యంత ప్రయోజనకారిగా ఉంటుందని వాళ్ళు గమనించారు. పెద్ద ఎత్తున వేలాది మందితో కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ చేసుకున్నాం, మనం చేస్తాం. మరి జిల్లా కలెక్టర్ గా లేదా జిల్లా అధికారులుగా, జిల్లా యంత్రాంగంగా మేము చేసే పనులన్నింటినీ ప్రజలు గమనిస్తూ ఉంటారు. మరి బహిరంగ ప్రదేశాల్లో చేయడం ద్వారా ఈ మీడియా ద్వారానే కాకుండా ప్రజలు ప్రత్యక్షంగా కూడా చూస్తూ ఉంటారు. చూసి అసలు ఏం జరుగుతోంది, ఎందుకు ప్రభుత్వ అధికారులు బహిరంగ ప్రదేశాల్లో యోగా చేస్తున్నారు అని ఒక జిజ్ఞాస, ఆసక్తితో వాళ్ళు చూస్తారు. చూసినప్పుడు ఆ ప్రతి యోగా కార్యక్రమంలో మెసేజ్ కూడా ఇస్తున్నా. సో దాన్ని వాళ్ళు వింటారు, ఆలకిస్తారు, ఆకర్షితులు అవుతారు, అవలంబిస్తారు. ఆ రకంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేదే ఈ బహిరంగ ప్రదేశాల్లో యోగా చేయటం, ప్రజల్ని దీని పట్ల ఆకర్షితుల్ని చేయటం అనేది చేసే విధంగా పాపులారిటీ మనం చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి యావత్ ప్రపంచం సన్నద్ధమవుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర 2025తో అందరినీ యోగాలో భాగస్వామ్యులను చేస్తోంది.
కరీంనగర్ జిల్లా జలవనరుల శాఖ అధికారులు యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కార్యనిర్వాహక ఇంజనీర్ పమ్మి నాగార్జునరావుతో పాటు అధికారులు యోగాసనాలు వేశారు. ప్రతి ఒక్కరిని యోగాంధ్రలో భాగస్వామ్యం చేస్తూ జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు.